ఆల్రెడీ నేను వన్స్ ఒకసారి చూశాను, సినిమా చాలా బాగుంది. సో అదంత బాగుంది కాబట్టి మా ఫ్రెండ్స్ కూడా వేసుకొని వచ్చాను. చాలా గొప్ప చరిత్ర కలిగిన సినిమా ఇది. ఇది శివాజీ మహారాజు కొడుకు సంభాజీ మహారాజు చరిత్ర. సో సీన్స్ చాలా హైలైట్ గా ఉన్నాయి సెకండ్ హాఫ్ లో. ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇది మన తెలుగులో కూడా రిలీజ్ చేయాల్సిన సినిమా. ఇది చాలా పెద్ద సినిమా, పాన్ ఇండియా లెవెల్లో తీసుకుంటే సినిమా ఇంకా చాలా పెద్ద హిట్ అయ్యేది, లైక్ బాహుబలి లాగా జరిగేది సినిమా. కానీ మొత్తానికి ఓవరాల్ గా సినిమా అయితే చాలా బాగుంది. మేము 2 సార్లు చూడడానికి వచ్చాము అంతే. సినిమా చాలా బాగుంది, చాలా బాగుంది. డైరెక్షన్ బాగా చేసాడు. మన హిస్టరీ గురించి, ఛత్రపతి శివాజీ గురించి, ఛత్రపతి శంభు ఇతను లాస్ట్ చాలా ఘోరంగా అనిపోయింది కానీ ఔరంగజేబు చెప్పి చంపేసాడు అతను. ఇలాంటి సినిమాలు తీయాలని హిస్టరీ గురించి చెప్పాలని కోరుకుంటున్నాం. డైరెక్షన్ బాగుంది. రష్మిక మందన కూడా బాగా చాలా యాక్ట్ చేసింది. అందరు వచ్చి చూడాలని కోరుకుంటున్నాం. 5 స్టార్ రేటింగ్, 10/10 ఇవ్వచ్చు. చాలా మూవీ మంచిగా ఉంది, మీ అందరూ చూడాలని కోరుకుంటున్నాం. హిందీలో ఉన్నా మంచిగా ఉంది. మన హిస్టరీ గురించి, సంభాజీ మహారాజ్ గురించి మంచిగా చూపించిండు. శివాజీ మహారాజ్ వాళ్ళ కొడుకు సంభాజీ అంతా మంచిగా ఉంది. మీరు రావాలని కోరుకుంటున్నాం. హిందూయిజం ని మంచిగా చూపించిండు. రష్మిక కూడా మంచిగా యాక్ట్ చేసింది. చూడొచ్చు సినిమా, చాలా బాగుంది సినిమా. సనాతన ధర్మం గురించి తీసిన ఈ ఒక శివాజీ మహారాజ్ అనే మూవీని అందరూ చూడాలని మేము కోరుకుంటున్నాము. బయటికి వచ్చి అందరూ మన హిందువులందరూ చూస్తే బాగుంటుందని కోరుకుంటున్నాము. జై హింద్, జై శివాజీ. సినిమా బాగుంది, చూడొచ్చు. హిందీలో అయినా కూడా అర్థమవుతుంది. సనాతన ధర్మం గురించి ఉంది కాబట్టి మంచిగా ఉంది సినిమా. నాకైతే నచ్చింది, మస్తు ఉంది సినిమా. బాగుంది నా మూవీ, బాగుంది. చాలా బాగా తీసాడు డైరెక్టర్ విక్కీ కౌశల్ అయితే యాక్టింగ్ తీసాడు. మూవీ హిందీలో ఉన్న తెలుగులో మంచిగా అర్థమవుతుంది మనకి.